Good evening, everyone. Welcome to this explained article. So, before explaining about this particular Assam Mizoram border dispute గురించి మనం మాట్లాడే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. సో రేపు 28th జూలై రేపు వెన్స్డే 7 పిఎంకి ఒక లైవ్ జూమ్ వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో నేనే పార్టిసిపేట్ చేస్తాను. హౌ టు ఏస్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ. సో మీ కరెంట్ అఫైర్స్ మీద చాలా డౌట్స్ ఉండొచ్చు, లేకపోతే చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు, ఉండుండొచ్చు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, రిసోర్సెస్ ఏంటి, ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కంప్లీట్గా డీటెయిల్డ్గా మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. మరి ఆ సెషన్లో అటెండ్ అవ్వడం ఎలా? కింద కామెంట్ సెక్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. రేపు సెషన్కి జస్ట్ 10 minutes ముందు నేను లింక్, మనకి జూమ్ సెషన్ లింక్ ఏదైతే ఉంటుందో అది అక్కడ షేర్ చేస్తాను. సో ఆ డీటెయిల్స్లో మీరు చక్కగా జూమ్ సెషన్లో అటెండ్ అవ్వచ్చు. రైట్, చక్కగా అటెండ్ అవుదాం. చక్కగా చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను ఓపిక. దాంతోపాటు ఇంకొకటి, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సు ప్రెజెంట్ ఫీజు 5,000 రూపాయలు మాత్రమే. దీని ఫీజు 7,000 అవ్వబోతుంది. ఎప్పుడు అంటే 1వ తారీఖు నుంచి 1st ఆగస్ట్ నుంచి. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఒక్కటి నేను ప్రామిస్ చేస్తానమ్మా మీకు. సో ఈ 6 months మీరు కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే, మీరు కూర్చొని కష్టపడగలిగితే, మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. హిందూ పేపర్ రీడింగ్ మీకు 30 minutes వచ్చేస్తుంది. సో ఒక ఆర్టికల్ చూడగానే, ఎందుకంటే చాలా వరకు ఆర్టికల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ప్రతిసారి నేను బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను కాబట్టి మీకు ధారాళంగా అలవాటు అయిపోతుంది. పేపర్ చూడగానే ఓకే సార్ మొన్న చెప్పారు కదా ఇది బ్యాక్గ్రౌండ్, ఓకే ఈరోజు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అక్కడక్కడ చదివేసుకోవచ్చు. సో అంత ఈజీ అయిపోతుంది మీకు పేపర్ రీడింగ్. అర్థమైందా? అది నా బాధ్యత, చేసేటటువంటి బాధ్యత నాది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అస్సలు ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. అర్థమైందా? సో హిందూలో కవర్ అవ్వనటువంటి ఆర్టికల్స్ కూడా ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ ఉంటుంది. ఆ లైవ్ సెషన్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. డౌన్ టు ఎర్త్, దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్, దాంతోపాటు పిఐబి, లేకపోతే అదర్ ఇంపార్టెంట్ హిందుస్థాన్ టైమ్స్ అండ్ అదర్ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో దానిలోంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో హిందూలో కవర్ అవ్వకుండా ఉంటాయి. వాటిని మీకు ఆ సెషన్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. నన్ను అర్థమైందా? సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది కాంప్రహెన్సివ్గా చక్కగా హ్యాపీగా మీకు అయిపోతుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అర్థమైందా? సో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మన ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. నా మీద నమ్మకం ఉంచి జాయిన్ అవ్వండి. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మరి ఈరోజు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? దిస్ పర్టిక్యులర్ అస్సాం అండ్ మిజోరాం మధ్య ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బ్యాక్గ్రౌండ్తో సహా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది, అస్సాం అండ్ మిజోరాం పోలీసుల మధ్య జరిగినటువంటి ఘర్షణలో అట్లీస్ట్ 6 అస్సాం పోలీస్ మెన్ చనిపోవడం అనేది జరిగిందమ్మా. సో ఎందుకు అస్సాం అండ్ మిజోరాం పోలీసుల మధ్య దిస్ వైలెంట్ క్లాషెస్ అనేవి మొదలైనవి అంటే బికాస్ ఆఫ్ ఎన్ ఏజ్ ఓల్డ్ బౌండరీ డిస్ప్యూట్ బిట్వీన్ ద స్టేట్స్. సో ఇది ఇప్పటిది కాదండి. బౌండరీ డిస్ప్యూట్ అస్సాం అండ్ మిజోరాం మధ్య డిస్ప్యూట్ అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉండడం అనేది, ఈవెన్ బ్రిటిష్ ఎరా నుంచి ఉండడం అనేది జరిగింది. దిస్ బౌండరీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో, దిస్ బౌండరీ డిస్ప్యూట్ కారణంగా అస్సాం అండ్ మిజోరాం పోలీసులు ఒకరి మీద ఒకరు తలపడడం అనేది జరిగింది. దీనిలో అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోవడం అనేది, 6 ప్రాణాలు కోల్పోవడం అనేది కూడా జరిగింది. సో అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. సో ఈవెన్ లాస్ట్ ఇయర్ నేను హిందూ అనాలిసిస్లో కూడా దీన్ని చెప్పాను. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కూడా అస్సాం అండ్ మిజోరాంకి సంబంధించినటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఘర్షణలో క్లాషెస్లో తలపడడం అనేది జరిగింది ఓవర్ ఏ స్మాల్ టెరిటరీ. దాని గురించి మాట్లాడదాం. సో దానిలో కూడా అట్లీస్ట్ 8 people లాస్ట్ ఇయర్ ఇంజూర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ కొన్ని గుడిసెలు, హట్స్ అండ్ స్మాల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పు పెట్టడం కూడా జరిగింది, వాటిని టార్చ్ చేయడం కూడా జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏది మళ్ళీ వెలుగులోకి రావడం అనేది జరిగింది, లాంగ్ స్టాండింగ్ ఇంటర్ స్టేట్ బౌండరీ ఇష్యూస్ ఇన్ ద నార్త్ ఈస్ట్ లో ముఖ్యంగా అస్సాంతో మిగిలిన స్టేట్స్, ఏ స్టేట్స్ కి డిస్ప్యూట్ ఉంది అస్సాంతో, దోస్ స్టేట్స్ విచ్ వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం. ముందు స్వతంత్రం రాకముందు, బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ లో మనకు అస్సాంలో ఈ స్టేట్స్ అని కలిసి ఉండేవండి. బట్ ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అస్సాం నుంచి కొద్దిగా కొన్ని 1960s నుంచి 1970s టైంలో ది స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వచ్చి వేరే వాటికి స్టేట్ హుడ్ అనేది అప్పగించడం అనేది జరిగింది.
అవి స్వతంత్ర రాష్ట్రాలు అవ్వడం అనేది జరిగింది. అందుకే వీటన్ని మధ్య ఎప్పుడైనా ఒక స్టేట్ నుంచి అదర్ స్టేట్స్ కార్వ్ అవుట్ అయ్యాయి అనుకోండి, కొత్త స్టేట్స్ అనేవి ఏర్పడ్డాయి అనుకోండి, దేర్ విల్ బి డిస్ప్యూట్స్. ఇప్పుడు రిసోర్స్ షేరింగ్ గురించి డిస్ప్యూట్ ఉండొచ్చు, లేకపోతే టెరిటోరియల్ డిస్ప్యూట్ ఉండొచ్చు, లేకపోతే వాటర్ షేరింగ్ గురించి డిస్ప్యూట్ ఉండొచ్చు, దేని మీదైనా డిస్ప్యూట్ అవ్వచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంది, రీసెంట్ గా మనం మాట్లాడుకున్నామా వాటర్ డిస్ప్యూట్స్ గురించి. అండ్ మనం పంజాబ్ అండ్ హర్యానా చూసినా మనకి ఇలాంటి డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అర్థమైందా? ఎప్పుడైతే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కార్వ్ అవుట్ అవుతుందో, అంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందో, దెన్ దీస్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వెరీ కామన్ అండి, చాలా యూజువల్ గా ఉంటాయి. అండ్ ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో ఎక్కువగా డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ కానీ బౌండరీ డిస్ప్యూట్స్ కానీ ఎవరి వల్ల అంటే అస్సాం నుంచి రిమైనింగ్ స్టేట్స్ అనేవి కార్వ్ అవుట్ అవ్వడం వల్ల, ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడడం వల్ల. చూడండి ఇంకా నౌ స్టేట్స్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ లో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉంటాయి చూడండి మామూలుగా. దిస్ ఈజ్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ. దీస్ ఆర్ 7 స్టేట్స్ కదా. ఈ 7 స్టేట్స్ ని 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటాం. ఇక్కడ సిక్కిం కూడా నార్త్ ఈస్టర్న్ స్టేటే, కానీ సిక్కిం ని మనం 7 సిస్టర్స్ లో యాడ్ చేయకూడదు. మిగిలినవి ఏవైతే ఉన్నాయో అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర అండ్ మేఘాలయ, వీటిని మనం 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటాం. వీటిలో చాలా వరకు స్వతంత్రం రాకముందు కలిసి ఉండడం అనేది జరిగింది. చూడండి, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో అస్సాం బికేమ్ ఏ కాన్స్టిట్యూయెంట్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ 1లో ప్లేస్ సంపాదించుకున్నటువంటి స్టేట్ అస్సాం అండి. కానీ డ్యూరింగ్ 1960s టు 1970s టైం, 1960ల నుంచి 1970ల మధ్యలో అస్సాం నుంచి మెనీ న్యూ స్టేట్స్ అనేవి కార్వ్ అవుట్ అయ్యి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది, బయటకు వచ్చి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. సపోజ్ 1963, 1963లో, సో ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో ముఖ్యంగా నాగాలాండ్ లో ఇన్సర్జెన్సీ అనేది ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. సో నాగాలాండ్ పీపుల్ కి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం, దాని డెవలప్మెంట్ కి పాల్పడడం వల్ల దిస్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, సర్ప్రైజింగ్స్ ఏవైతే ఉన్నాయి, వైలెన్స్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించింది. సో అప్పుడు 1963లో అస్సాంలో భాగంగా ఉన్నటువంటి నాగా హిల్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెపరేట్ చేసి నాగాలాండ్ అనేటటువంటి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందండి. 1972లో చూడండి, మొత్తం 4 స్టేట్స్ అనే అయినాయమ్మ, అస్సాం నుంచి కార్వ్ అవుట్ అయినాయి అన్న సెపరేట్ స్టేట్స్ గా ఏర్పడ్డాయి. 1972లో చూడండి, యునైటెడ్ ఖాసీ అండ్ జైంతియా హిల్స్ అండ్ గారో హిల్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది దిస్ పర్టికులర్ థింగ్, ఇది మేఘాలయగా ఏర్పడడం అనేది జరిగింది. అస్సాంలో ముందు భాగంగా ఉన్నటువంటి ఆ జిల్లా మేఘాలయ అనేటటువంటి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది 1972. అదే 1972లో లుషాయ్ హిల్స్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అస్సాం ఏదైతే ఉంటుందో, అస్సాంలో ఉన్నటువంటి లుషాయ్ హిల్స్ డిస్ట్రిక్ట్, దిస్ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అది మిజోరాం అనేటటువంటి యూనియన్ టెరిటరీగా, కేంద్ర పాలిత ప్రాంతంగా 1972లో ఏర్పడితే 1986లో మిజోరాంకి స్టేట్ హుడ్, రాష్ట్ర హోదా అనేది రావడం అనేది జరిగింది. మిజోరాం అనేది ప్రత్యేక రాష్ట్రం అయింది 1986లో. అదే 1986లో అప్పటి అస్సాంలో భాగంగా ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ ఏజెన్సీ, ఒకప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ని నార్త్ ఈస్ట్ ఫ్రాంటైర్ ఏజెన్సీ అని పిలిచేవాళ్ళు నాన్న, అది ఎలా ఏర్పడింది, అరుణాచల్ ప్రదేశ్ గా ఏర్పడడం అనేది జరిగింది. సో అస్సాం అనేటటువంటి ఒక ఉమ్మడి రాష్ట్రం నుంచి దీస్ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కార్వ్ అవుట్ అవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అస్సాంతో ఈ అస్సాంకి 4గింటితో కూడా బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎందుకు, అస్సాం నుంచి బయటకు వచ్చినాయి కదా, సో అందుకే టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అనేవి ఆటోమేటిక్ గా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ లాంగ్ పెండింగ్ డిస్ప్యూట్స్ అండి, స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ద మోస్ట్ సివియర్ అండ్ ఇంపార్టెంట్ డిస్ప్యూట్ ఏంటి అంటే మన తాలూకా అస్సాంకి అండ్ నాగాలాండ్కి అండ్ అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి ఉన్నటువంటి డిస్ప్యూట్ చాలా చాలా పెద్దవి. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే అస్సాం మిజోరాం డిస్ప్యూట్ పెద్ద సివియర్ ఏం కాదు, బట్ ఈ మధ్య లాస్ట్ ఇయర్ నుంచి కొద్దిగా క్లాషెస్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో చూద్దాం ఏంటి అస్సాంకి మిజోరాంకి మధ్య డిస్ప్యూట్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో చూడండి అన్న, సో అస్సాంకి మిజోరాంకి మధ్య ఉన్నటువంటి బార్డర్ ఎంత లెంత్ అంటే 164 కిలోమీటర్స్ బార్డర్ ఉండడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఇదిగోండి దిస్ పర్టికులర్ రెడ్ గా నేను పెట్టినటువంటి బార్డర్ ఏదైతే ఉంటుందో అది 164 కిలోమీటర్స్. సో మధ్యలో బార్డర్ సరిగ్గా మధ్యలో ఉండేటటువంటి వ్యాలీ ఏంటి అంటే బరాక్ వ్యాలీ, దీని గురించే మొత్తం డిస్ప్యూట్. సో ఈ బరాక్ వ్యాలీలో కంటెస్టెడ్ ఏరియా ఏది అంటే అస్సాం నాది అని దేన్ని అంటుంది అండ్ మిజోరాం అదే ప్రాంతాన్ని నాది అంటుంది. ఏంటది అంటే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్. సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ బరాక్ వ్యాలీ. సో సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ నాది అని అస్సాం అంటుంది, అదే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ లేదు నాది అని చెప్పి మిజోరాం అంటుంది. బట్ మన తాలూకా మ్యాప్స్ లో, గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి మ్యాప్స్ లో దిస్ పర్టికులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ అనేది అస్సాంకి చెందినటువంటిది అని రాస్తుంది. ఎందుకు, వాట్ ఈస్ ద డిస్ప్యూట్ ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకుందాం.
సో ఈ డిస్ప్యూట్ అనేది ఇప్పటిది కాదు, చాలా చాలా పాతది అని మనం నేర్చుకున్నాము. ఎప్పటిది? కొలోనియల్ ఎరా, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పటి నుంచి ఈ డిస్ప్యూట్ అనేది ఉంది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ తాలూకా అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ కోసం, వాళ్ళ తాలూకా పరిపాలన సౌలభ్యం కోసం దీస్ ఇన్నర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు సరిగ్గా డిమార్కేట్ చేశారా అంటే లేదు. సో బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఏం తెచ్చుకున్నాం? బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తెచ్చుకున్నాం, అక్కడ ఆర్కిటెక్చర్ని తెచ్చుకున్నాం, వెస్ట్రన్ కల్చర్ని మనం పుణికిపుచ్చుకున్నాం, అడాప్ట్ చేసుకున్నాం కదా, వారసత్వంగా తీసుకున్నాం. అండ్ బ్రిటిష్ వాళ్ళు మనం మెత్తి మీద నిద్దునటువంటి డిస్ప్యూట్స్, ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం మరి తప్పకుండా మన నెత్తి మీద తీసుకోవాలి కదా. అదే ప్రాబ్లం అనమాట. చూడండి, బోత్ స్టేట్స్ కంటిన్యూ టు హ్యావ్ ఎ డిఫరింగ్ పర్సెప్షన్ ఆఫ్ ద బార్డర్. సో అస్సాంకి అండ్ మిజోరాంకి డిఫరెంట్ పర్సెప్షన్ అనేది ఉంది. బార్డర్, ఇది బార్డర్ కాదు అని అస్సాం అంటుంది, లేదా ఇది బార్డర్ కాదు అని మిజోరాం అంటుంది. ఇద్దరి మధ్య ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. చూడండి, మిజోరాం వాజ్ గ్రాంటెడ్ స్టేట్హుడ్ ఇన్ 1987. ఏం చెప్పాము? 1972లో 1972లో మిజోరాంకి కేంద్రపాలిత ప్రాంత హోదా వస్తుంది, యూనియన్ టెరిటరీ అవుతుంది. అండ్ 1987లో సెపరేట్ స్టేట్ హుడ్ అనేది దానికి రావడం అనేది జరుగుతుంది బై స్టేట్ ఆఫ్ మిజోరాం యాక్ట్ ఆఫ్ 1986, ఈ చట్టం ప్రకారం. అయితే అప్పుడు బార్డర్ డిమార్కేట్ చేసేటప్పుడు ఇక్కడ టూ యాక్ట్స్ వర్ ఇన్ క్వశ్చన్, టూ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ వర్ ఇన్ క్వశ్చన్. మొదటిది ఏంటి అంటే లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875, 1875లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో మన బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ యొక్క ఈస్టర్న్ ఫ్రాంటైర్ అంటే ఈ ప్రాంతం, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, దీని తాలూకా రెగ్యులేషన్ కోసం, దీని బౌండరీస్ డిమార్కేట్ చేయడం కోసం, అడ్మినిస్ట్రేటివ్ నీడ్స్ సాటిస్ఫై చేయడం కోసం ఒక యాక్ట్ తీసుకొస్తుంది. ఏంటది? బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటైర్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1873, 1873లో తీసుకొస్తారు. ఈ యాక్ట్ ప్రకారం ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఆ నోటిఫికేషన్ ఏంటంటే లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875. 2 ఏళ్ల తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది ఇది చేస్తారు, బౌండరీస్ డిమార్కేట్ చేస్తూ. ఇదేం చెప్తుంది? ఇట్ సెపరేటెడ్ లుషాయ్ హిల్స్ ఫ్రమ్ ద ప్లెయిన్స్ ఆఫ్ కచార్. లుషాయ్ హిల్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒకప్పుడు మిజోరాం యొక్క పేరు. సో మిజోరాం was a part of Assam, once a part of Assam as with the name Lushai Hills. Lushai Hills district ని మిజోరాం గా మార్చడం అనేది జరిగింది. కచార్ అనేటటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది? అస్సాంలో ఉండడం అనేది జరిగింది. అస్సాం అండ్ దాంతోపాటు మిజోరాంకి మధ్య ఉన్నటువంటి బార్డర్ డిస్ట్రిక్ట్ అండి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ ప్లెయిన్స్ అంటాము, ఇట్ ఈస్ ఎ ప్లెయిన్ ఏరియా. అర్థమైంది? ఈ ప్రాంతం కచార్. సో కచార్ ని అండ్ దాంతో పాటు ఇది లుషాయ్ హిల్స్, ఈ రెండింటిని వేరు చేయడం అనేది జరిగింది. లుషాయ్ హిల్స్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ హిల్స్ అని నోటిఫికేషన్ లో చెప్పారు. తర్వాత 1933లో ఇంకొక ఇది అనేది తీసుకురావడం అనేది జరిగింది, ఇంకొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏంటది? మణిపూర్ అండ్ లుషాయ్ హిల్స్ బౌండరీ. మణిపూర్ కి లుషాయ్ హిల్స్ కి మధ్య బౌండరీ ఏదైతే ఉంటుందో దీని డిమార్కేషన్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఏం చెప్తున్నారు? దిస్ పర్టికులర్ కంటెస్టెడ్ ఏరియా సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో, లుషాయ్ హిల్స్ వేరైనప్పటికీ లుషాయ్ హిల్స్ లో మిజోరాం భాగం అనుకుంటున్నటువంటి సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ కచార్ ప్లెయిన్స్ అని చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో మిజోరాం ఏమంటుంది? దీనికి సపోర్ట్ చేస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 ప్రకారం బార్డర్ డిమార్కేషన్ జరగాలి, అప్పుడు దిస్ పర్టికులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ అనేది మాదవుతుంది అంటది. అండ్ మన తాలూకా ఇదేముంటుంది? అస్సాం ఏముంటుంది? 1933 ప్రకారం దిస్ పర్టికులర్ సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ అనేది కచార్ ప్లెయిన్స్ లో భాగం అని చెప్పారు కదా, అంటే మా అస్సాంలో భాగం అని చెప్పారు కదా, ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్ లుషాయ్ హిల్స్ లో పార్ట్ కాదని చెప్పారు కదా, సో అందుకోసం అని చెప్పి సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ అనేది మాదవ్వాలి అని అస్సాం అంటుంది. దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అర్థమైందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. So what is the point of conflict? Mizoram believes the boundary should be demarcated on the basis of 1875 notification. Lushai Hills notification of 1875 ప్రకారం బౌండరీ డిమార్కేషన్ అనే చేయాలి. ఎందుకు అంటే అది దేని నుంచి తీసుకురాబడింది? అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి, బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక చట్టం ప్రకారం, బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1873 ప్రకారం చేయబడడం అనేది జరిగింది కదా, సో దాన్ని కన్సిడర్ చేయాలి అని చెప్తున్నారు. బట్ మన తాలూకా అస్సాం వాళ్ళు ఏం చేయమంటున్నారు? 1933 నోటిఫికేషన్ ప్రకారం డిమార్కేషన్ చేయాలి. మణిపూర్ అండ్ లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1933 ప్రకారం డిమార్కేషన్ చేయాలి. ఇదేం చెప్తుంది ఈ నోటిఫికేషన్? దిస్ పర్టికులర్ సింగ్లా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం అని చెప్పి చెప్తుంది అన్నమాట, కచార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం అని చెప్పి చెప్తుంది. సో ఇది మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
సో మిజోరాం వాళ్ళు ఎందుకు ఈ 93 నోటిఫికేషన్ ని డినై చేస్తున్నారు? దిస్ పర్టికులర్ 1933 నోటిఫికేషన్ వాజ్ ఇష్యూడ్ వితౌట్ కన్సల్టింగ్ మిజో సొసైటీ. అప్పటి మిజో సొసైటీలో ఉండేటటువంటి లీడర్స్ ని కన్సల్ట్ చేయకుండా, వాళ్ళు ఎటువంటి సంప్రదింపులు చేయకుండా 1933 డిమార్కేషన్ అనేది చేశారు. అర్థమైందా? సో ఆ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో అందుకోసం అని చెప్పి మేము 1933 నోటిఫికేషన్ ని మేము రికగ్నైజ్ చేయట్లేదు. ప్లీజ్ డిమార్కేట్ ద బౌండరీస్ త్రూ లుషా హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 అని మన మిజోరాం అంటుంది. సో అర్థమైందా గొడవ? సో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి కన్ఫ్యూజన్ ఏదైతే ఉంటుందో దాని వల్ల మొత్తం గొడవ. సో చాలా మంది పోలీసులు 6 ప్రాణాలు కోల్పోయారు. లాస్ట్ ఇయర్ చాలా మంది ఇంజూర్ అయ్యారు. హట్స్ అండ్ స్మాల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పంటించడం కూడా జరిగింది. అగ్నికి ఆహుతవ్వడం కూడా అవి జరిగిందమ్మ. సో ఓవర్ ద ఇయర్స్ చాలా చాలా టర్మాయిల్ చాలా గందరగోళం కేయోస్ ని మన బార్డర్ ఏరియాస్ లో, బార్డర్ రీజియన్స్ లో కలగజేయడం అనేది జరుగుతుంది దిస్ పర్టికులర్ డిస్ప్యూట్. రైట్, నెక్స్ట్ చూడండి నాన్న. సో లాస్ట్ ఇయర్ మరి అక్టోబర్ 2020లో ఏం జరిగింది? అక్టోబర్ 2020లో ఏం జరిగింది? Residents of Lailapur village in Assam's Kachar district clashed with the residents of localities near వైరంటే ఇన్ మిజోరామ్స్ కొలాసిబ్ డిస్ట్రిక్ట్. సో అస్సాంలో ఉన్నటువంటి లైలాపూర్ అనేటటువంటి విలేజ్ లో, అంటే అస్సాంలో కచార్ డిస్ట్రిక్ట్ ఉంటుందని చెప్పామా? ఇదిగోండి ఇది కచార్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇట్ షేర్స్ బార్డర్ విత్ మిజోరాం. కచార్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో అది లైలాపూర్ అనేటటువంటి విలేజ్. ఆ విలేజ్ లో ఉండేటటువంటి పీపుల్ కి అండ్ దాంతోపాటు మిజోరాంలోని కొలాసిబ్, ఇదిగోండి ఇది కొలాసిబ్, ఇట్ షేర్స్ బార్డర్ విత్ కచార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. ఇక్కడ ఉండేటటువంటి ఇదేంటి అంటే వైరంటే అనేటటువంటి ఒక విలేజ్ అండి. సో ఈ రెండు విలేజెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది చెలరేగడం అనేది జరిగింది. సో డేస్ బిఫోర్ దిస్ కాన్ఫ్లిక్ట్ అక్టోబర్ 9th లో కూడా వైలెన్స్ అనేది దవ్వడం అనేది జరిగింది. ఎక్కడ? కరీంగంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం. అస్సాంలో ఉండేటటువంటి కరీంగంజ్, ఇదిగోండి ఇది అస్సాంలో ఉన్నటువంటి కరీంగంజ్ అనమాట. సో అక్కడ ఆ పీపుల్ కి అండ్ దాంతోపాటు ఇది మిజోరాంలో ఉన్నటువంటి మామిత్ పీపుల్, చూడండి మామిత్ డిస్ట్రిక్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్ అనేది జరిగింది. On October 9th, a farm hut and a betel hut plantation belonging to two Mizoram residents were set on fire. So October 9th ఏం జరిగింది అప్పుడు? సో పూరి గుడిసెలు ఏవైతే ఉన్నాయో, పూరి గుడిసెలు, చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో, మిజోరాం పీపుల్ సంబంధించిన చిన్న చిన్న షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నిప్పంటించడం అనేది జరిగింది. దో ఇది ఒరిజినల్ మ్యాప్స్ లోని గట్రా గవర్నమెంట్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది అంటే దిస్ పర్టిక్యులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం అయినప్పటికీ అక్కడ ఉండేటటువంటి రెసిడెంట్స్ ఎవరు అంటే మిజోరాం పీపుల్ అండి. మిజోరాం పీపుల్ అక్కడ ల్యాండ్స్ ని కల్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేస్తుంది. సో ఇప్పుడు అస్సాం పీపుల్ ఏం చేద్దాం అనుకున్నారు? తిరిగి దాన్ని ఆక్రమించుకుందాం. ఎందుకంటే దట్ పర్టిక్యులర్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అస్సాం కదా రికార్డ్స్ లో. సో అస్సాం పీపుల్ ఏమనుకుంటున్నారు? అక్కడ వాళ్ళు ఉండకూడదని చెప్పి వాళ్ళని తరిమేయాలని చూస్తున్నారు మిజోరాం వాళ్ళని. In the second incident in Kachar, some people from Lailapur had pelted Mizoram police personnel and Mizoram residents with stones. సో మనకి ఏం జరిగింది? కచార్ డిస్ట్రిక్ట్ లో ఉండే, అస్సాంలో ఉండేటటువంటి కచార్ డిస్ట్రిక్ట్ లో ఉండేటటువంటి కొంతమంది ప్రజలు ఏం చేశారు? మిజోరాం ప్రజల మీద, మిజోరాం పోలీసుల మీద స్టోన్ పెల్టింగ్ అనేది చేశారు, రాళ్ళు విసరడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ దట్ వర్ హ్యాపెండ్ ఇన్ అక్టోబర్ 2020. అందుకే ఈ ఘర్షణలు అనేవి ఇంకాస్త సివియర్ అవ్వడం అనేది జరిగింది. అస్సాంకి మిగిలిన స్టేట్స్ తో విచ్ వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ అస్సాం, దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్ కానీ, మేఘాలయ ఏదైతే ఉంటుందో మేఘాలయ, వీటితో ఉండేటటువంటి డిస్ప్యూట్స్ తో పోలిస్తే మిజోరాం డిస్ప్యూట్ అనేది అంత పెద్ద వైలెంట్ డిస్ప్యూట్ ఏం కాదు. బట్ కానీ ఎందుకు ఇంత సివియర్ గా చెలరేగింది అంటే దీస్ ఇన్సిడెంట్స్ వలన. అర్థమైందా నాన్న? నెక్స్ట్ చూడండి అమ్మా. మరి వాట్ లెడ్ టు ద వైలెన్స్ అండ్ క్లాషెస్? ఎందుకు ఈ వైలెన్స్, ఈ క్లాషెస్ అనేవి జరుగుతున్నాయి? మొదట డిఫరెంట్ పర్సెప్షన్ ఆన్ బార్డర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అని. మిజోరాం ఏమని చెప్తుంది? నోటిఫికేషన్ ఆఫ్ లుషాయ్ హిల్స్ నోటిఫికేషన్ ఆఫ్ 1875 మీరు కన్సిడర్ చేయండి అంటుంది. బట్ అస్సాం ఏమంటుంది? 1933 నోటిఫికేషన్ కన్సిడర్ చేస్తున్నాము అంటుంది. సో దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ఏంటి? ద ల్యాండ్ క్లైమ్డ్ బై అస్సాం హ్యాస్ బీన్ కల్టివేటెడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బై ద మిజోరాం పీపుల్. సో అస్సాం ఏదైతే సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే క్లైమ్ చేస్తుందో అక్కడ ఎక్కువగా మిజోరాం పీపుల్ వ్యవసాయం అనేది చేస్తున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేసుకుంటున్నారు. ఒక్కసారిగా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల నుంచి వాళ్ళని తరిమి కొడితే వాళ్ళ కోపం వస్తుంది కదా. సో అందుకు ఇది ఒక పీపుల్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ గా మారడం అనేది జరిగింది. అండ్ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్ అనేది పీపుల్ మధ్య క్లాషెస్ కి కారణం అవ్వడం అనేది జరిగింది.
Although the contested land was historically cultivated by Mizoram residents, on paper it fell in the Singlak Forest Reserve, that is under Karimganj jurisdiction. సో ఏం చెప్పుకున్నాము, సో ఆల్దో మిజోరాం రెసిడెంట్స్ దాన్ని కల్టివేట్ చేసుకుంటున్నప్పటికీ దిస్ పర్టిక్యులర్ సింగ్లా ఫారెస్ట్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది ఆన్ పేపర్, సో రికార్డ్స్ ప్రకారం దేనికి చెందుతుంది, దేని అండర్లోకి వస్తుంది, అస్సాంలోకి చెందినటువంటి కరీంగంజ్ జ్యూరిస్డిక్షన్, కరీంగంజ్ డిస్ట్రిక్ట్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకు కరీంగంజ్ పీపుల్, కచార్ పీపుల్ ఏం చేస్తున్నారు, సో మా ల్యాండ్స్ మాకు కావాలని చెప్పి అనుకుంటారు. బకార్ వ్యాలీలో ఉండేటటువంటి దిస్ పర్టికులర్ టెరిటోరీస్ ఏవైతే ఉన్నాయో తిరిగి తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అది కాన్ఫ్లిక్ట్ కారణమైంది. దాంతోపాటు ఇల్లీగల్ బంగ్లాదేశీస్ కూడా ఒక ప్రాబ్లం. ఏం చెప్తారు అంటే ఆ ల్యాండ్ ఇన్హాబిట్ చేస్తున్నటువంటి పీపుల్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో, అంటే 1971 నుంచి 1975 టైంలో ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి పీపుల్. అర్థమైందా? వాళ్ళు భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది, బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి. వాళ్ళు ఇల్లీగల్ బంగ్లాదేశీస్ అక్కడికి వచ్చి వాళ్ళ డెల్లింగ్స్ గట్రా ఏర్పాటు చేసుకోవడం వల్ల, గుడిసెలు గట్రా నిర్మించుకోవడం వల్ల మా లోకల్ పీపుల్, భారతదేశానికి, భారత సంతతికి చెందినటువంటి ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. అర్థమైందా? దీన్ని మనం రెఫ్యూజీ క్రైసిస్ కింద కూడా చూడాలి అని చెప్పి దిస్ పర్టికులర్ మిజో సివిల్ సొసైటీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ టాపిక్. కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మీకు ఈ టాపిక్ అనేది అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇలాగే ప్రతి ఆర్టికల్ డిస్కస్ చేస్తామమ్మా. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. మళ్ళీ చెప్తున్నాను, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. సో 6 months జాయిన్ అయిన తర్వాత 6 నెలలు మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. 6 నెలల్లో మీరు చక్కగా అరగంటలో మీరు హిందూ పేపర్ అనేది మీకు ప్రతి ఆర్టికల్ చూడగానే ఈ సాయిరామ్ సార్ మనం చెప్పారు, ఈ సార్ మనం చెప్పారు, ఈ సార్ మనం డిస్కస్ చేశారు, మీకు జస్ట్ ఆ రోజు వచ్చి న్యూస్ చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నేను డీటెయిల్ గా చెప్తాను, మీకు మైండ్ లో ఉంటుంది. రైట్? నేను రిపీట్ కూడా చాలా సార్లు చేస్తాను, రివిజన్ కూడా చేస్తాను చాలా టాపిక్స్ ని, చాలా ఆర్టికల్స్ ని. సో మీకు అదైతే నేను ప్రామిస్ చేస్తాను, యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అసలు మీకు భయం అనేది పూర్తిగా పోతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. జస్ట్ 5,000 మాత్రమే ఉంది. సో ఆగస్టు 1వ తారీఖు నుంచి 7,000 కాబోతుంది. ఈ లోపే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు అందిస్తున్నటువంటి కోర్స్ 5,000కే మీకు రికార్డెడ్ వస్తుంది. మీకు దాంతో పాటు హిందూలో కవర్ అవ్వని ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి, కొన్నిసార్లు మనం డౌన్ టు ఎర్త్, అదర్ మ్యాగజైన్స్ ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ఆ ఆర్టికల్స్ ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ అనేది జరుగుతుంది. ఆ లైవ్ సెషన్ లో మీకు డిస్కస్ చేస్తాం అన్నమాట. అర్థమైందా నాన్న? సో చక్కగా జాయిన్ అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, అక్కడ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో రేపు వెబినార్ అనేది జరుగుతుంది, వెబినార్ కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. అర్థమైందా? సో కరెంట్ అఫైర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, మీ క్వశ్చన్స్ ఏ ఉన్న ప్రతిదీ ఓపిక్గా నేను ఆన్సర్ చేస్తాను. అర్థమైందా? సో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, గైడెన్స్ చక్కగా తీసుకోండి. రైట్? సో జాయిన్ ఎలా అవ్వాలి, కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ లో మీరు గ్రూప్ లో ఇదైతే సెషన్ కి ½ అవర్ ముందు నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను, జూమ్ లింక్ షేర్ చేస్తాను, జూమ్ లో సెషన్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామమ్మా. బాయ్ నా.